హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. మై డియర్ రాక్షసుడు పార్ట్ 5. ఇంతకీ మేడం గారు నీకేంటి స్టోరీ చెప్తుంది? నా గురించేనా అని అన్నాడు కసిగా. నువ్వెప్పుడు చూసావురా అని అన్నాడు ఆశ్చర్యంగా అజయ్. ఇక్కడ ఒక సీసీ కెమెరాలంటూ ఒకటి ఏడ్చేయలే, అందులో చూసా. ఓ అని అన్నాడు. దాని పక్కన పాపెవరేంటి అని అన్నాడు రిషి. అది అంటూ జరిగిన విషయం అంతా పోసుగుచ్చినట్లు చెప్పాడు. రావణ్ గుప్పెట్లు కోపంతో బిగుసుకున్నాయి. ఎవడవాడు? పద స్టేషన్కి అని అన్నాడు ఆవేశంగా. కూల్ కూల్ రా, ఈవినింగ్ తనతో వెళ్దాం. మధుయే కదా వాడిని పట్టించింది, తనే కంప్లైంట్ ఫైల్ చేయాలి. అయినా దీనికి బుద్ధి లేదా? పెద్ద పుడింగ్ లాగా ఒకతే వెళ్ళింది, ఏమైనా అయితే అని అన్నాడు కోపంగా. ఆమెకేమైనా అయితే నీకెందుకురా? అతని కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు అజయ్. మరి నా పగ పంతం ఎలా తీరుతాయి? ఆమెను నా దగ్గరకు రప్పించొద్దా అని అన్నాడు రిషి. నువ్వు నాకు అర్థం కావట్లేదురా. అయినా సాయంత్రం తనతో నేను వెళ్తానులే, నువ్వొద్దు అని అన్నాడు అజయ్. ఎందుకని? ఇప్పటికే నీ మీద చాలా కోపంగా ఉంది. మళ్ళీ నేను నిన్ను తీసుకొచ్చానంటే నా మీద కూడా కోపం పడుతుంది అని అన్నాడు అజయ్. ఏదో ఒకటి ఏడు, కానీ మినిట్ టు మినిట్ నాకు అప్డేట్ ఇవ్వాలి అని అన్నాడు కమెండింగ్గా. ఓకే సార్ అని అంటూ వ్యంగ్యంగా వెళ్ళాడు. ఇక సాయంత్రం పోలీస్ స్టేషన్లో ఉన్నారు మధు ఇంకా అజయ్. చూడండి, ముందు మీరు చూసిన దగ్గర నుండి జరిగిన విషయం దగ్గర వరకు మొత్తం మీ పేపర్ మీద రాయండి. ఇంకా లేడీ కానిస్టేబుల్ వచ్చి పాపను వివరంగా విచారిస్తారు. ఓకే సార్ అంటూ పేపర్ మీద అంతా రాస్తుంది మధు. లేడీ పోలీసు వచ్చి పాపను ముందు కొన్ని వివరాలు అడిగిన తర్వాత అసలు విషయం అడిగింది. పాప, అతను నిన్నేం చేశాడు చెప్పు. అతను నన్ను ఇలా అలా చేశాడని మొత్తం చెప్తుంది. మంచి పిల్లవు కదా అని అంది ఆ పోలీస్ ఆవిడ. ఈ విషయం చిన్నీని అడిగినా కానీ తనని అడిగినట్లు అనిపించింది మరి మధుకి. ఎందుకో తర్వాత చూద్దాం. చెప్పమ్మా అని అడిగింది. మధుకి తన మెదడులో ఏవేవో దృశ్యాలు కదులుతున్నాయి. ఒళ్ళంతా చెమటలు పట్టేస్తున్నాయి. చేతులు కాళ్ళు వణుకుతున్నాయి. అవే దృశ్యాలు, అవే అవే ఆమెని వెంటాడుతున్నాయి పీడకలల్లా. ఆమె బాల్యాన్ని చిందరవందర చేసిన దృశ్యాలు. మధుకి అక్కడ కూర్చున్నా కానీ స్టేషన్ అంతా, అక్కడ మనుషులందరూ కూడా మసగ్గా కనిపిస్తున్నారు. కంటి నిండా నీళ్ళ వల్ల ఇప్పుడు మొత్తం కనిపించట్లేదు. తల తిరిగిపోతుంది. ఆమె ఒళ్ళు ఆమె వశం తప్పి పక్కకి పడిపోతుంది. ఏవేవో మాటలు వినిపిస్తున్నాయి. మధు, అజయ్ గారు అని అనుకుంటూ, మేడం, పోలీసులు, అక్కడ చిన్ని అనుకుంటా పాపం, ఆమెకు సాయంగా ఉంటానని చెప్పి నేను ఇలా పడిపోయానేంటి? ఏమీ తెలియట్లేదు నాకు. చిన్ని అని మాత్రం అనగలిగింది చేయి చిన్ని వైపుకు చూపిస్తూ మధు. అసలు మధు జీవితంలో ఏం జరిగింది? ఎందుకు తను అలా అయిపోతుంది అనేది మనం తర్వాత తెలుసుకుందాం. మధుకి నెమ్మదిగా మెలకువ వస్తుంది. కళ్ళు నెమ్మదిగా కష్టంగా తెరిచి చూస్తే ఎదురుగా లత. తన కళ్ళల్లో కంగారు స్పష్టంగా కనిపిస్తుంది. వెంటనే చిన్న చిరునవ్వు మధు పెదవులపై చేరింది. నేను బానే ఉన్నాను అని అర్థమై పక్కన అజయ్ గారు కూడా ఉన్నారు. ఎలా ఉంది మధు? బానే ఉన్నావుగా నువ్వు? హా, నేను బానే ఉన్నాను. నువ్వెప్పుడొచ్చావు అని అంది నెమ్మదిగా మధు. ఈ రోజు మార్నింగ్ వచ్చాను. నీకు బాలేదని అజయ్ కాల్ చేశాడు, అందుకే వచ్చాను. అజయ్ వైపు చూసింది. అజయ్ గారు, మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టాను కదా, ఐఎమ్ సారీ అని అంది మధు. అవే మాటలు మధు. నువ్వు నా సొంత చెల్లివే అనుకుంటున్నా. చెల్లికి కష్టం వస్తే అన్నయ్య ఇబ్బంది పడతాడా చెప్పు అని అన్నాడు అజయ్ నవ్వుతూ. అజయ్ మాటలకు మధు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అబ్బా చాలు చాలు, ఇప్పటికే సెంటిమెంట్ ఎక్కువైపోయింది. ఇంకా డిశ్చార్జ్ అయితే ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇంతకీ నేను ఇక్కడికి ఎలా వచ్చాను? పోలీస్ స్టేషన్లో పడిపోవడం వరకు నాకు గుర్తుంది. తర్వాత ఏం జరిగింది? ఓ అదా, నిన్న నువ్వు పోలీస్ స్టేషన్లో స్పృహ తప్పి పడిపోయాక నేను ఇంకా రిషి నిన్ను కారులో హాస్పిటల్కి తీసుకుని వచ్చాం. మార్నింగ్ లతని రమ్మన్నా. ఇప్పుడు మధ్యాహ్నానికి నీకు మళ్ళీ మెలకువ వచ్చింది. ఏంటి ఆ రావణ అక్కడ ఎందుకున్నాడు? అతను నన్ను హాస్పిటల్కా నా మీద పేకల దాకా కక్ష పెంచుకున్నాడుగా అని అంది మధు కోపంగా. హా అని అన్నాడు అజయ్. అదే రిషిషారంటే మరి అంది తడబడుతూ. లత, అజయ్ ఇద్దరు ఒకరు మొహాలు ఒకరు చూసుకుని నవ్వుకున్నారు చిన్నగా. అవును, నైట్ అంతా నీ పక్కనే ఉండి చూసుకున్నారు తెలుసా? అవునా అని అంది ఆశ్చర్యంగా. మరి నేను లేచి ఎంతసేపు అయ్యింది, నన్ను చూడటానికి రాలేదేంటి అని మనసులో అనుకుంది మధు.
మళ్ళీ తనే, వద్దు మధు, ఆ రావణాసురుడు గురించి ఎందుకు ఆలోచిస్తున్నావని అనుకుని, అవును, చిన్ని ఏది అని అంది కంగారుగా. తన వాళ్ళొస్తే ఇంటికి పంపించేశారు. వాళ్ళ నాన్న వచ్చి తీసుకెళ్లిపోయాడు. పోలీసులు కూడా బాగా తిట్టారు. పిల్లని అలా ఎలా ఇంకొకసారి ఎవరికైనా అప్పచెప్పావు అంటే, లేదు మేడం, ఇంకలా జరగకుండా చూసుకుంటాను అని వాళ్ళ నాన్న తీసుకెళ్లిపోయాడు. అదేంటి, మళ్ళీ ఆ పాపని ఒక్కదాన్ని వదిలేసి వెళ్ళిపోతాడు? నాకు చాలా భయంగా ఉంది. పద వెళ్ళి చూద్దాం అని బెడ్ మీద నుండి దిగి లేవబోయింది. అక్కడకు నువ్వు వెళ్ళి పెద్ద పొడిచేదేమీ లేదు గాని నోరు మూసుకుని పడుకో అని బేస్ వాయిస్ వినిపించింది. డోరు దగ్గర చేతులు కట్టుకుని స్టైల్ గా నిలబడి ఉన్న రిషి కనిపించాడు. టక్కున కాళ్ళు వెనక్కి తీసుకుని కూర్చుంది. అతన్ని చూడగానే ఎందుకో ఈసారి కోపం రాలేదు మధుకి. ఏం మాట్లాడకుండా సైలెంట్ గా తల దించుకుని కూర్చుంది. ఎందుకు లేస్తున్నావు? హా, నీకు రెస్ట్ అవసరమని డాక్టర్ చెప్పారుగా. ఊరికే నోరు మూసుకుని పడుకో, లేదంటే ఏం చేస్తానో నీకు తెలుసుగా నా గురించి అని అన్నాడు రిషి మధు కళ్ళల్లోకి చూస్తూ. ఆ మాటకి టక్కున కళ్ళెత్తి అతడిని చూసింది భయంగా. ఆ రోజు రాత్రి అతను తన ఇంటికి వచ్చి చేసిన రచ్చ గుర్తుకు వచ్చి కోపంగా, ఏం చేస్తారు, మహా అయితే తాగేసి వచ్చి గొడవ చేస్తారు అంతేగాని అంది. అంతకు మించి అని అన్నాడు రిషి. ఈసారి సైలెంట్ అయిపోయింది పాప. వీడితో ఎందుకొచ్చిన గొడవ అని. అది అలా పడుండు అని అన్నాడు రిషి. అర్థమైందా? రావణాసురుడు, నాకిలా తగులుకున్నావేంట్రా అని అనుకుని నిలువుగా తల ఊపింది. ఈలోపు కంగారుగా మహేష్ లోపలికి వచ్చాడు. మధు, ఏమైంది నీకు? ఇప్పుడు బానే ఉన్నావుగా? నీకేమైందోనని ఎంత కంగారు పడ్డానో తెలుసా అని అన్నాడు బెడ్ పక్కన కూర్చుని తన చేతిలో చేతిని తీసుకుని. ఇక మన రావణ్కి అర్జున్ రెడ్డి మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ లో ప్లే అవుతుంది. పిడిగిలు బిగిసింది, కళ్ళు ఎర్రబడ్డాయి, దవడలు బిగుసుకున్నాయి. నీకిక్కడ పనేంటి అని అన్నాడు కోపాన్ని బలవంతంగా కంట్రోల్ చేసుకుంటూ. మధు హాస్పిటల్లో ఉందని అజయ్ సార్ చెప్పారు సార్, అందుకే కంగారుగా వచ్చాను అని అన్నాడు. వెంటనే అజయ్ వంక చూశాడు కోపంగా. ఆ కళ్ళల్లో గనక శక్తిగానే ఉంటే అప్పుడే భస్మం అయిపోయేవాడు. అజయ్కి రిషి కోపం చూసి భయం వేసింది. అది అంటే ఆఫీస్కి వెళ్ళినప్పుడు అడిగాడు మధు ఇంకా లత ఏరి అని. అప్పుడు చెప్పాను అంతేరా అని నెమ్మదిగా అన్నాడు. ఇక నెమ్మదిగా మహేష్ చేయిని విడిపించుకుంది మధు. అతను అలా పట్టుకోవడం ఆమెకి కూడా నచ్చలేదు. అది చూసి రిషి ఫేస్ లో ఒక సాడిస్టిక్ స్మైల్ వచ్చింది. అది సరే మధు, నువ్వెందుకని అంతలా బీపీ వచ్చి పడిపోయావు? ఏమైంది అని అన్నాడు మహేష్. ఏం లేదు అని అంది మధు చిన్నగా. ఏం లేకపోతే ఎందుకు పడిపోతావు ఇలా? సరిగ్గా తినడం లేదా ఏంటి? అదేం లేదు మహేష్, కొంచెం స్ట్రెస్ అంతే అని అంది. ఇంక ఈ టాపిక్ వదిలే అన్నట్టు. ఇక మహేష్ ఏదో అనే లోపే, మహేష్, నేను ఇచ్చిన వర్క్ కంప్లీట్ చేసావా లేదా? ఇక్కడ సోది చెప్తా ఉంటావా అని అన్నాడు రిషి సీరియస్ గా. అది ఇప్పుడు వెళ్ళి క్లియర్ చేస్తాను సార్, ఆల్మోస్ట్ అయిపోయింది అని అన్నాడు. ముందు ఆ పని చూడు, తనని చూసుకోవటానికి తన ఫ్రెండ్ ఉందిలే, పద నువ్వు ఆఫీస్కి అని భుజం మీద చేయి వేసి బయటికి తీసుకెళ్లిపోయాడు రిషి. మధు తల వంచుకుని ఉంది. మధు, ఎక్కువ ఆలోచించుకు, రెస్ట్ తీసుకో, ఓకేనా అని అంది లత నెమ్మదిగా. అని కళ్ళు మూసుకుని పడుకుంది మధు. రేపు మార్నింగ్ కల్లా నువ్వు ఆఫీస్కి వచ్చేయాలి. నీకు ఈ ఒక్కరోజు మాత్రమే లీవ్ ఇచ్చాను, ఓకేనా అని చెప్పేసి వెళ్ళిపోయాడు రిషి. ఆశ్చర్యంతో లత ఇంకా మధు నోరు వదిలేసి చూసుకుని ఉండిపోయారు ఇద్దరు. ఏంటి ఈ రావణ్ అస్సలు అర్థం కాడు అని పడుకుంది మధు. లత మాత్రం నవ్వుకుంది చిన్నగా. ఈవినింగ్ డిశ్చార్జ్ అయ్యి బిల్లు గురించి కౌంటర్లో అడిగితే రిషి సార్ ఆల్రెడీ పే చేసేసారని చెప్పింది రిసెప్షనిస్ట్. ఇద్దరు షాక్ అయ్యారు. ఇక అజయ్కి కాల్ చేసి అడిగితే అవును పే చేశాడు, ఆ బిల్ మధు శాలరీలో నుంచి కట్ చేస్తాడంట అని చెప్పాడు. అమ్మయ్యా, పోనీలేవే బాబు, వాడి డబ్బు నాకెందుకు, శాలరీలో నుంచే కట్ చేసుకొని పదా అని ఇంటికి వెళ్ళిపోయారు. మరి ఇది ఫ్రెండ్స్, ఇంకో ఎపిసోడ్ కూడా ఈవినింగ్ లోపు అప్లోడ్ చేస్తాను. స్టోరీ నచ్చితే దయచేసి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.